100% ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి కాన్వర్జేషన్స్ ఏదైతే ఉన్నాయో అవే మనకు ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం. కాన్వర్జేషన్ రాసేటప్పుడు ముఖ్యంగా మనం ఫాలో అవ్వాల్సినటువంటి 5 స్టెప్స్. ఛానల్ని ఫాలో అయిన వాళ్ళు గతంలో కూడా 10 GPL తెచ్చుకున్నారు, ఈసారి కూడా తెచ్చుకుంటారు. ఈ స్టెప్స్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరికీ మార్క్స్ వస్తాయి. ఈ స్టెప్స్ ఫాలో అయిన వాళ్ళకి అసలు మార్క్స్ రాకపోవడం అనేది జరిగే సమస్య. ఇంగ్లీష్ విత్ జగదీష్ కాన్వర్జేషన్ రైటింగ్ అని పెట్టి చూడండి, నేను రాసినటువంటి బిట్వీన్ పాటర్ అండ్ హిజ్ వైఫ్. ఇది చాలా సార్లు మనకి ఎగ్జామినేషన్లో వచ్చింది, మళ్ళీ వచ్చే అవకాశం. హౌస్ వైఫ్ అండ్ హర్ హస్బెండ్ బిఫోర్ నోయింగ్ హర్ నేమ్ అండ్ ఆఫ్టర్ నోయింగ్ ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. డియర్ స్టూడెంట్స్, 10th క్లాస్ ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కోర్స్ కాన్వర్జేషన్. సో ఈ డిస్కోర్స్ అనేది క్వశ్చన్ నెంబర్ 14లో 10 మార్క్స్ కంపల్సరిగా కాన్వర్జేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మనకు ఈ బోర్డ్ ఎగ్జామ్స్లో 10th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి కాన్వర్జేషన్స్ ఏమేమి వచ్చే అవకాశం ఉందో నేను కొన్ని తయారు చేశాను. మ్యాక్సిమం 100% ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి కాన్వర్జేషన్స్ ఏదైతే ఉన్నాయో అవే మనకు ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉంది. సో దానికంటే ముఖ్యంగా ముందు మనం ఈ కాన్వర్జేషన్స్ ఎలా రాయాలి, తర్వాత కాన్వర్జేషన్స్లో ఫాలో అయ్యేటువంటి స్టెప్స్ ఏంటి మొదలైన విషయాలను కూడా మనం చర్చించి తర్వాత ఎగ్జామినేషన్స్లో ఏ కాన్వర్జేషన్స్ రాబోతున్నాయో చెప్తా. అయితే ఫస్ట్గా వాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కాన్వర్జేషన్స్ రాసే ముందు ప్రతి స్టూడెంట్ కూడా 10 మార్క్స్ తెచ్చుకోవాలంటే ఏ విషయాలను కంపల్సరీగా ఫాలో అవ్వాలో తెలియజేస్తాను. ఇది చూసిన తర్వాత మాత్రమే మీరు నేను చెప్పబోయేటువంటి ఇంపార్టెంట్ కాన్వర్జేషన్స్ తర్వాత చూడండి. ముందు కాన్వర్జేషన్ రాసేటప్పుడు ఏమేమి ఫాలో కావాలో చూడండి. కాన్వర్జేషన్ 10 మార్క్స్ కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా ఏ మేజర్ డిస్కోర్స్ అయినా మైనర్ కావచ్చు మేజర్ కావచ్చు నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను, స్టార్ట్ ఇన్ ఏ ఫ్రెష్ పేజ్. ఫుల్ పేజీలో మాత్రమే, ఫ్రెష్ పేజీలో మాత్రమే స్టార్ట్ చేయాలి. అంతకుముందు సగం రాసి ఉన్నట్లయితే ఆ పేజీలో కాన్వర్జేషన్ కానీ ఇంకేదైనా డిస్కోర్స్ కానీ స్టార్ట్ చేయవద్దు. ఏ డిస్కోర్స్ రాసినా కంపల్సరిగా ఫుల్ పేజీలో స్టార్ట్ చేయటం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నట్టు. ఇక తర్వాత చూసినట్లయితే ఇది మేజర్ డిస్కోర్సు కాన్వర్జేషన్, మినిమం 10 ఎక్స్చేంజెస్. అయితే ఏ 2 క్యారెక్టర్లు అయితే మాట్లాడుతున్నారో వాళ్ళిద్దరి మధ్య కనీసం 10 ఎక్స్చేంజెస్ అనేవి జరగాలి. అంటే ఒక్కొక్క పర్సన్ 10 టైమ్స్ మాట్లాడాలి. అదేవిధంగా దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా 10 టైమ్స్ అనేది రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక తర్వాత డోంట్ రైట్ లెందీ డైలాగ్స్. ఈ కాన్వర్జేషన్స్ రాసేటప్పుడు కొందరు పిల్లలు ఒక పారాగ్రాఫ్స్ లాగా 5-6 లైన్స్ రాస్తా ఉన్నారు. అంత అవసరం లేదు. బీ బ్రీఫ్, 2 లైన్లు 3 లైన్లు, సమ్ టైమ్స్ సింగిల్ లైన్ కూడా ఎనఫ్. కాబట్టి లెందీగా పెద్దగా కాన్వర్జేషన్ డైలాగ్స్ అనేవి రాయవలసిన అవసరం లేదు, అది కరెక్ట్ కూడా కాదు. ఆ తర్వాత చూస్తే సీక్వెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాన్వర్జేషన్లో మార్క్స్ మీకు అవాయిడ్ చేసేటప్పుడు ముఖ్యంగా ఏం చూస్తామంటే ఒక వరుస క్రమంలో డైలాగ్స్ వస్తున్నాయా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా చూస్తాం. అంటే ఒక బిగినింగ్, ఒక డెవలప్మెంట్, ఒక క్లోజింగ్ అనేది ప్రాపర్గా జరిగిందా లేదా అనేది చూసి మీకు 9.5 మార్క్స్ ఇవ్వాలా లేదా అనేది కూడా డిస్కస్ చేసి ఆలోచన చేసి మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కొహెరెన్స్ ఈజ్ కంపల్సరీ. కొహెరెన్స్ అంటే మనం ఈ కాన్వర్జేషన్లో రాసినటువంటి డైలాగ్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని డైలాగ్ రైటింగ్ అని కూడా అనొచ్చు కాన్వర్జేషన్ని. ఈ డైలాగ్స్ లేదా ఈ కాన్వర్జేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఒక సింగిల్ టాపిక్ కనెక్ట్ అయి ఉండాలి. ఏ విషయంపై అయితే చర్చ జరుగుతుందో అదే విషయం పైన ఈ డైలాగ్స్ అన్ని లేదా ఈ కాన్వర్జేషన్లో ఉన్నటువంటి మాటలన్నీ కూడా కనెక్ట్ అయి ఉండాలి. ఒకదానికి ఇంకోదానికి సంబంధం లేకుండా అసలు మొదలుపెట్టింది ఏంటి, డెవలప్ చేసింది ఏంటి, కన్క్లూజన్లో దేనికి వచ్చినాం అనే సంబంధం లేకున్నట్లయితే దానికి కొహెరెన్స్ లేదు అని చెప్తాం. కొహెరెన్స్ లేనటువంటి డిస్కోర్స్కి మార్క్స్ రావు. ఇది ఒక కాన్వర్జేషన్కే కాదు, ఏ డిస్కోర్స్కైనా ఇది కంపల్సరీ రూల్. కొహెరెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీరు రాసినటువంటి మ్యాటర్ మొత్తం కూడా ఒక పర్టికులర్ ఇష్యూకు సంబంధించినదై ఉండాలి. ఇది కాన్వర్జేషన్ రాసేటప్పుడు ముఖ్యంగా మనం ఫాలో అవ్వాల్సినటువంటి 5 స్టెప్స్. నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటంటే కాన్వర్జేషన్ రాయటం కొందరు స్టూడెంట్స్కి కష్టంగా అనిపించవచ్చు, ఎలా రాయాలో తెలియకపోవచ్చు, ఎలా బిగిన్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అనేది తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళందరి కోసం ఇప్పుడు నేను హెల్ప్ చేయడానికి కొన్ని సింపుల్ స్టెప్స్ సజెస్ట్ చేస్తాను. నేను చెప్పే స్టెప్స్ విని ఈ ప్రకారం మీరు కాన్వర్జేషన్స్ రాయటం చాలా ఈజీ అవుతుంది. మీకు 9.5 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి స్టూడెంట్కైనా ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టెప్స్ ఫాలో అయినట్లయితే మినిమం 6 మార్క్స్. ఎంత పూర్ ఇంగ్లీష్ రాసినా సరే నేను చెప్పే స్టెప్స్ ఫాలో అవ్వండి, మినిమం 6 మార్క్స్. కరెక్ట్ ఇంగ్లీష్ రాసి కొహెరెన్స్ మెయింటైన్ చేసిన వాళ్ళకి మాత్రం 9.5 మార్క్స్ కూడా వస్తాయి. సో ఏ స్టెప్స్, ఫస్ట్ కాన్వర్జేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మొదటి డైలాగ్ విషయం ఉండాలి. ఇద్దరు వ్యక్తులు ఎవరైతే కలుసుకుంటారో వాళ్ళిద్దరి మధ్య
పరస్పరం విషింగ్ అనేది జరగాలి. మీ అందరికీ ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి అవసరమైన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్లో ప్రతి స్టూడెంట్ కూడా మన ఛానల్ని ఫాలో అయిన వాళ్ళు గతంలో కూడా 10 GPL తెచ్చుకున్నారు, ఈసారి కూడా తెచ్చుకుంటారు. ఇది అందరికీ అందాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చేస్తుంది కాబట్టి మీరు కూడా ఎక్కువ మంది లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫస్ట్ ఎక్స్చేంజ్ వచ్చేసి విషింగ్ ఉండాలి, అంటే పరస్పరం గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, ఆ పర్సన్స్కి సంబంధించిన రిలేషన్ ఎలా ఉంటే ఆ రకమైనటువంటి చర్చ జరగాలి. తర్వాత చూస్తే టాక్ అబౌట్ ది మూడ్ ఆఫ్ ది పర్సన్. అంటే ఇప్పుడు జనరల్గా అసలు ఇక్కడ కాన్వర్జేషన్ మొదలు కాగానే జనరల్గా ఈ ఇష్యూ పైన మొదలవుతుంది. ఏ ఇద్దరి మధ్య అయితే మాటలు వస్తాయో వాళ్ళిద్దరు ఏమిటి, ఎలా ఉన్నావు, ఏమైంది అంటం దగ్గర మొదలవుతుంది. అంటే ఏ ఇద్దరు వ్యక్తులైతే అక్కడ మీట్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ ప్రకారం ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు వాళ్ళ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ప్రకారం మనం లేదా సిచ్యువేషన్ బట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అదే మూడ్ ఆఫ్ ది పర్సన్ అంటాం. అవతల వ్యక్తి ఎలా ఉన్నారు దాన్ని బేస్ చేసుకొని మనం సెకండ్ డైలాగ్ రాయవలసి ఉంటుంది. దీనికి విష్ చేస్తే విష్ వస్తుంది, ఒక ఎక్స్చేంజ్ అయిపోతుంది. దీనికి కూడా మూడ్ ఆఫ్ ది పర్సన్ తోటి సెకండ్ ఎక్స్చేంజ్ అయిపోతుంది. థర్డ్ ఎక్స్చేంజ్ మనం ఇక విషయంలోకి రావాలి. ఏ విషయం పైన అయితే మన్ని కాన్వర్జేషన్ రాయమన్నారో ఆ విషయంలోకి ఇక్కడ ఎంటర్ అవ్వవలసిన అవసరం ఉంది థర్డ్ ఎక్స్చేంజ్లో. ఇక ఫోర్త్ ఎక్స్చేంజ్లో కంటిన్యూ ది డైలాగ్. ఇక్కడ 4th, 5th, 6th, 7th, 8th ఇక్కడ వరకు కూడా మనం ఏదైతే టాపిక్ ఎంచుకున్నామో ఒక లాజికల్గా ఒకదానికొకటి కనెక్ట్ అవుతూ ఆ సీక్వెన్స్ని మెయింటైన్ చేస్తూ అంతకుముందు జరిగినటువంటి డైలాగ్కి కనెక్టెడ్గా ఇది ఉండాలి, దీనికి కనెక్టెడ్గా 6th ఉండాలి, 6th దానికి కనెక్టెడ్గా 7th ఉండాలి, 7th దానికి రిలేటెడ్గా మళ్ళీ 8th కూడా రావాలి. ఇక్కడ వరకు కాన్వర్జేషన్ డెవలప్ చేసుకుంటూ వచ్చిన తర్వాత 9th ఏం చేయాలంటే లాజికల్ కన్క్లూజన్. ఏ ఇష్యూ పైన అయితే చర్చ జరిగిందో దానికి ఒక ముగింపు పలికే ప్రయత్నం చేయాలి. ఒక పాజిటివ్ వేలో దాన్ని ఏదైతే సమస్య గురించి కానీ ఇష్యూ గురించి కానీ డైలాగ్స్ జరిగాయో దానికి ఒక పాజిటివ్ కన్క్లూజన్ తీసుకునే విధంగా చేయటం. అదేవిధంగా 10th ఎక్స్చేంజ్, లాస్ట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాంట్లో గుడ్ బై అని చెప్తూ కాన్వర్జేషన్ ముగించవలసి ఉంటుంది. అయితే ఇవి స్టెప్స్. ఈ స్టెప్స్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరికీ మార్క్స్ వస్తాయి. ఈ స్టెప్స్ ఫాలో అయిన వాళ్ళకి అసలు మార్క్స్ రాకపోవడం అనేది జరిగే సమస్య లేదు. అయితే ఇప్పుడు మీకు 10th క్లాస్ ఇంగ్లీష్లో మ్యాక్సిమం వచ్చేటువంటి డిస్కోర్సెస్లో 90% కాన్వర్జేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ వస్తూ ఉంటుంది. ఈ కాన్వర్జేషన్స్ నేను ఇక్కడ స్టెప్స్ చూపించడమే కాదు, ఎలా కాన్వర్జేషన్ రాయాలి అనేది కూడా మన ఛానల్లో ఇంతకుముందు నేను వీడియోస్ పెట్టాను, అవి కూడా చూడండి. మీకు కాన్వర్జేషన్ ఎలా రాయాలో తెలియాలి, కొన్ని మోడల్స్ చూసుకోవాలంటే ఇంగ్లీష్ విత్ జగదీష్ కాన్వర్జేషన్ రైటింగ్ అని పెట్టి చూడండి. నేను రాసినటువంటి ఎన్నో వస్తాయి. నా ఛానల్లోకి వెళ్ళి లేదా యూట్యూబ్లోకి వెళ్ళి ఇంగ్లీష్ విత్ జగదీష్ కాన్వర్జేషన్ అని కొట్టండి, లేదా ఇంగ్లీష్ విత్ జగదీష్ ఇంటర్వ్యూ అని పెట్టండి, ఇంగ్లీష్ విత్ జగదీష్ బయోస్కెచ్ అని పెట్టండి. నేను రాసినటువంటి డిస్కోర్సెస్ సింపుల్ మెథడ్లో ఎలా రాయాలో చూపించాను, మోడల్స్ తోటి సహా స్టెప్స్ వారిగా మార్క్స్ ఏ విధంగా వస్తాయో కూడా చెప్పాను. సో ప్రతిసారి మళ్ళీ అవే చూపించడం కాకుండా నేను స్టెప్స్ చూపిస్తా ఉన్నాను ఇక్కడ. సో మీకు ఇంకొకటి ఒరిజినల్గా నేను రాసింది కావాలంటే మాత్రం అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్ విత్ జగదీష్ కాన్వర్జేషన్ అని కొట్టండి, మీకు నేను రాసినవి కూడా కనిపిస్తాయి. ఏ ఏ టాపిక్స్ వచ్చే అవకాశం ఉందో మీరు చూసుకుంటే అవే ఎగ్జామ్లో వస్తాయి, డౌట్ ఏ మాత్రం లేదు. ఇది ఎక్స్పీరియన్స్ తోటి చెప్పే మాటలు కనుక మీరు ఒకసారి చూడండి. ఫస్ట్ కాన్వర్జేషన్ ఏం రావచ్చు అంటే కాన్వర్జేషన్ బిట్వీన్ నిక్ అండ్ హిజ్ మదర్. సో నిక్ సూసైడ్ చేసుకుందామని ఆలోచనలు వచ్చినప్పుడు వాళ్ళ మదర్ తోటి కాన్వర్జేషన్ జరిగి ఉంటే ఏ విధంగా జరుగుంటుంది అని మనకి చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది, మళ్ళీ రావచ్చు. కాన్వర్జేషన్ బిట్వీన్ నిక్స్ పేరెంట్స్. నిక్ ఈ విధంగా టార్సోగా జన్మించడం ద్వారా ఆయన్ని ఏం చేద్దాం, ఎలా ఇండిపెండెంట్గా చేద్దామని జరిగే సందర్భంలో కాన్వర్జేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్గా రావచ్చు. లేదా కాన్వర్జేషన్ బిట్వీన్ నిక్ అండ్ బెథనీ హ్యామిల్టన్ సర్ఫింగ్ మాస్టర్. ఈ వీళ్ళిద్దరి మధ్య నిక్ ఆమెను మీట్ అవ్వగానే వీళ్ళిద్దరి మధ్య ఏ సంభాషణ జరుగుతుంది, కాన్వర్జేషన్ జరుగుతుంది అనేది ఒక కాన్వర్జేషన్గా వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ యూనిట్లో లెసన్ నెంబర్ 1 నుంచి. ఇక అదేవిధంగా మనం ఫస్ట్ యూనిట్లో థర్డ్ లెసన్ ఐ విల్ డూ ఇట్ అనే దాంట్లో కాన్వర్జేషన్ బిట్వీన్ నారాయణమూర్తి అండ్ హిజ్ ఫాదర్. వాళ్ళిద్దరి మధ్య ఐఐటీలో సీట్ వచ్చినప్పుడు మూర్తికి అతను ఫాదర్ తోటి ఏ విధంగా సంభాషణ కాన్వర్జేషన్ చేసి ఉంటాడో రాయండి అని ఒక కాన్వర్జేషన్ వస్తుంది. అదేవిధంగా మనం ది బ్రేవ్ పాటర్లోకి వెళ్ళినట్లయితే కాన్వర్జేషన్ బిట్వీన్ పాటర్ అండ్ హిజ్ వైఫ్. ఇది చాలాసార్లు మనకి ఎగ్జామినేషన్లో వచ్చింది, మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే పాటర్ని ఎప్పుడైతే జనరల్ ఆఫ్ ది ఆర్మీగా అపాయింట్ చేశారో ఆ విషయం తెలుసుకున్న తర్వాత పాటర్ తన వైఫ్ తోటి కాన్వర్జేషన్ జరిగి చేసి ఉన్నట్లయితే ఏ విధంగా ఉంటుంది అది. లేదా బ్యాటిల్ అయిపోయిన తర్వాత కూడా, అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్టోరీలో మనం ఏం చూస్తామంటే ఆ బ్యాటిల్లో పాల్గొనడం, ఆయన విన్ అవ్వటం బై లక్. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వైఫ్ తోటి కాన్వర్జేషన్ జరిగితే ఎలా ఉంటుంది అనేది కూడా ఇంపార్టెంట్ కాన్వర్జేషన్. ఇంకా ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ చూడాల్సి వస్తే కాన్వర్జేషన్ బిట్వీన్ ది కింగ్ అండ్ ది పాటర్. సో కింగ్ పాటర్ని
జనరల్ ఆఫ్ ది ఆర్మీగా అపాయింట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరు కలుసుకున్న సందర్భంలో ఏ రకమైనటువంటి కాన్వర్జేషన్ జరుగుంటుంది అని కూడా పాసిబిలిటీ ఉంది, స్కోప్ ఉన్నటువంటి ఏరియా ఇది. తర్వాత కాన్వర్జేషన్ బిట్వీన్ ది నేరేటర్ అండ్ హిజ్ వైఫ్ జర్నీలో. సో జర్నీ స్టార్ట్ కావడానికి ముందు లగేజ్ ఎవరు క్యారీ చేయాలి అనే విషయంలో నేరేటర్ కన్ఫ్యూజ్ అవుతున్న టైంలో ఫాదర్ వచ్చి నేను క్యారీ చేస్తాను అన్న సందర్భంలో ఇద్దరి మధ్య పాసిబుల్ కాన్వర్జేషన్ జరిగితే ఏమి జరగవచ్చు అనేది రాయండి అని ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత చూస్తే కాన్వర్జేషన్ బిట్వీన్ ద నేరేటర్ అండ్ హిస్ ఫాదర్ ఎట్ ది టీ షాప్. సో ఫైనల్గా వాళ్ళు బస్ స్టాప్కి రీచ్ అయిన తర్వాత అక్కడ కొంత టైం దొరుకుతుంది, టీ షాప్లోకి వెళ్తారు. ఆ టైంలో ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకున్న సందర్భం ఉంటుంది. ఆ సందర్భంలో కాన్వర్జేషన్ ఏమి జరుగుండొచ్చు రాయండి అని అడిగే అవకాశం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్వర్జేషన్. ఇక 10th కాన్వర్జేషన్ చూస్తే అవకాశం ఉన్నది కాన్వర్జేషన్ బిట్వీన్ రాబర్ట్ అండ్ రే. 4th యూనిట్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ ఇది. రాబర్ట్ అండ్ రే మధ్య వాళ్ళు ఫస్ట్ టైం మీట్ అయిన తర్వాత ఏ రకమైన కాన్వర్జేషన్ జరుగుంటుంది ఫస్ట్ డే వాళ్ళు మీట్ అయిన తర్వాత అది రాయండి. లేదా కాన్వర్జేషన్ బిట్వీన్ రే అండ్ రాబర్ట్ వెన్ రే వాజ్ ఇన్ డెత్ బెడ్. తను చనిపోయే ముందు గ్యాస్టన్ రాబర్ట్ చివరిసారిగా సత్యజిత్ రేని కలుస్తారు. ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ జరిగింది ఏ విధంగా ఉండొచ్చు అని కూడా అడిగే అవకాశం ఉంది. ఇక మనం ఇంకా నెక్స్ట్ 12th కాన్వర్జేషన్ చూసినట్లయితే కాన్వర్జేషన్ బిట్వీన్ బయాజీ అండ్ భుజబా పాటిల్. బయాజీ మొదటిసారిగా రిటైర్ అయిన తర్వాత వాళ్ళ ఊర్లోకి వచ్చినప్పుడు భుజబా పాటిల్ని దారిలో కలవటం జరుగుతుంది. చాలా సీరియస్ చర్చ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. అది పాసిబుల్ కాన్వర్జేషన్ ఏ విధంగా ఉండొచ్చు అని మనని అడిగే అవకాశం ఉంది. ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ ఇది. అదేవిధంగా కాన్వర్జేషన్ బిట్వీన్ బయాజీ అండ్ కొండిబా పాటిల్. కాన్వర్జేషన్ బిట్వీన్ సండే నానా అండ్ థామస్ ఎగ్నోయోవ్. సో యూనిట్ నెంబర్ 6లో ఏ టేల్ ఆఫ్ 3 విలేజెస్లో ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి సండే నానా అండ్ థామస్ యాగ్నోయోవ్ మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ ఏ విధంగా ఉండొచ్చు. మీకు ఆ లెసన్స్ చదివి ఉన్న వాళ్ళకి మొత్తం ఇది తెలుస్తుంది. పాసిబుల్ కాన్వర్జేషన్స్ ఇవి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. కాన్వర్జేషన్ బిట్వీన్ కలాం అండ్ రామ్నాథ్ శాస్త్రి. ఏపీజే అబ్దుల్ కలాం రామ్నాథ్ శాస్త్రి మధ్య కలాంని క్లాస్ రూమ్లో న్యూ టీచర్ వచ్చేసి వెనకాల సీట్లోకి వెళ్ళమన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య బయటకు వచ్చిన తర్వాత ఏ రకమైన కాన్వర్జేషన్ జరిగే అవకాశం ఉందనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్. అదేవిధంగా కాన్వర్జేషన్ బిట్వీన్ లక్ష్మణ శాస్త్రి అండ్ న్యూ టీచర్. రామనాథ శాస్త్రి వాళ్ళ ఫాదర్ లక్ష్మణ శాస్త్రి మరి ఈ క్లాస్ రూమ్లో ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత న్యూ టీచర్ని పిలిపించి మాట్లాడటం జరుగుతుంది. ఆ సందర్భంలో జరిగినటువంటి కాన్వర్జేషన్ ఏ విధంగా ఉండొచ్చు అని ఒక ఇంపార్టెంట్ మేజర్ డిస్కోర్స్గా ఇది వచ్చే అవకాశం ఉంది. అండ్ 17th వచ్చేసి కాన్వర్జేషన్ బిట్వీన్ ద బ్లాక్ మ్యాన్ అండ్ ది వైట్ మ్యాన్. సో 8th యూనిట్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ ది జమైకన్ ఫ్రాగ్మెంట్లో ఎప్పుడైతే లాస్ట్ ఏరియాలో ఆ లెసన్ అయిపోయే ముందు బ్లాక్ మ్యాన్ వైట్ మ్యాన్ని చూసి వాళ్ళిద్దరి మధ్య లాస్ట్ పార్ట్లో జరిగినటువంటి సెకండ్ డే జరిగినటువంటి కాన్వర్జేషన్ ఏ విధంగా ఉండొచ్చు అని రాయండి అని అడిగే అవకాశం ఉంది. అండ్ 18th ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ బిట్వీన్ ది హౌస్ వైఫ్ అండ్ హర్ హస్బెండ్ బిఫోర్ నోయింగ్ హర్ నేమ్ అండ్ ఆఫ్టర్ కమింగ్ హోమ్. అంటే తన పేరు మర్చిపోయినప్పుడు భర్తతోటి తను మాట్లాడితే ఏ విధంగా మాట్లాడి ఉండొచ్చు అదొక కాన్వర్జేషన్. లేదా దీంట్లోనే ఇంకొక పార్ట్గా కూడా ఇంకొక కాన్వర్జేషన్ అడగొచ్చు. తన పేరు తెలుసుకొని తన ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ హస్బెండ్ని మీట్ అవ్వడం జరుగుతుంది, అప్పుడు కాన్వర్జేషన్ ఏ విధంగా జరగవచ్చు అని. అండ్ అబవ్ ఆల్ కాన్వర్జేషన్ బిట్వీన్ శారద అండ్ ప్రమీల. సో అసలు ఉమెన్ ఏమి హౌస్ వైఫ్ ఈజ్ నన్ అదర్ దాన్ శారద. ఆమె ఫ్రెండ్ ప్రమీల కూడా ఊర్లో ఉండటం జరిగింది. వాళ్ళిద్దరు మీట్ అయినప్పుడు ఏ విధంగా కాన్వర్జేషన్ జరుగుండొచ్చు అని అడిగే అవకాశాలు ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి 19 డిస్కోర్సెస్లోనే తప్పనిసరిగా కాన్వర్జేషన్ అనేది వస్తుంది. సో ఇవి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. నేను చెప్పినటువంటి స్టెప్స్ ఫాలో అవ్వండి. అదంతా చేసి నేను రాసినటువంటి డిస్కోర్సెస్ ఇంకా కాన్వర్జేషన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చూసినట్లయితే మీకు తప్పనిసరిగా 10 మార్క్స్కి 9.5 మార్క్స్ రావటం పక్కా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.